నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి ఏది అని అడిగితే చాలామంది చెప్పే సమాధానం ఒకటే. అదే భారతదేశ సేవారంగం, అంటే సర్వీస్ సెక్టర్. మరి మన ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక ఇంజన్లాగా ఎలా పనిచేస్తోందో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ముందుగా ఈ నెంబర్ చూడండి, 55%. ఏంటిది అనుకుంటున్నారా? ఇది మన దేశ జీడీపీలో, అంటే స్థూల దేశీయోత్పత్తిలో సర్వీస్ సెక్టార్ అందిస్తున్న వాటా. అంటే మన ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా బలం ఈ ఒక్క రంగం నుండే వస్తోందన్నమాట. అందుకే ఇది మన ఎకానమీలోనే అతి పెద్ద రంగంగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ సంఖ్యను చూడండి, 144 మిలియన్, అక్షరాల 14 కోట్లకు పైగా. ఇది మన సర్వీస్ సెక్టర్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారి సుమారు సంఖ్య. అంటే కోట్లాది కుటుంబాల జీవితాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయంటే దాని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నెంబర్ $1940 బిలియన్. ఇది మొత్తం సర్వీస్ సెక్టార్ సంపాదన కాదు, కేవలం మన ఐటీ రంగం ఎగుమతుల ద్వారా సంపాదించిన మొత్తం మాత్రమే. మన దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడంలో ఈ రంగం ఎంత కీలక పాత్ర పోషిస్తోందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అయితే మనమిప్పటిదాకా చూసిన ఈ నంబర్లు కేవలం కథకు ఆరంభం మాత్రమే. అసలు ఈ సేవారంగం మన ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నెముకలా ఎలా నిలుస్తోందో ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ 5 అంశాలు మన సర్వీస్ సెక్టార్ యొక్క బలాన్ని చూపిస్తాయి. ఇది కేవలం జీడీపీలో పెద్ద వాటా కలిగి ఉండడమే కాదు, దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ వనరుగా మారింది, విదేశీ కరెన్సీని ఆర్జిస్తోంది. అంతేకాదు, ఒకప్పుడు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని తెచ్చింది. ఇక మన నగరాలు ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి, కొత్త కొత్త మౌలిక సదుపాయాలు రావడానికి కూడా ఈ రంగమే ప్రధాన కారణం. సరే, ఈ ఎకనామిక్ ఇంజిన్ ఇంత పవర్ఫుల్గా ఉంది కదా, మరి దాని లోపల ఉన్న భాగాలేంటి? ఏ ఉపరంగాలు దీనికి ఎంత శక్తిని ఇస్తున్నాయో ఇప్పుడొకసారి లోపలికి తొంగి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మన సర్వీస్ సెక్టార్ ఎంత వైవిధ్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ఐటీ, టెలికాం మాత్రమే కాదు, టూరిజం, హెల్త్ కేర్, విద్య, రీటేల్, రియల్ ఎస్టేట్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి రీటేల్ రంగం విలువ చూడండి, దాదాపు $1.3 ట్రిలియన్. ఆ సంఖ్య ఎంత పెద్దదో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. ఇలా ప్రతి ఉపరంగం మన ఆర్థిక వృద్ధికి తన వంతు సహకారం అందిస్తోంది. ఇంత పెద్ద ఇంజిన్ ఆగకుండా సజావుగా నడవాలంటే దానికి సరైన ఇంధనం, అలాగే మంచి నిర్వహణ కూడా అవసరం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలకమైన పాలసీలు, ప్రోత్సాహకాలు ఎలా సహాయపడ్డాయో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ని గమనిస్తే ప్రతి ప్రభుత్వ కార్యక్రమం సర్వీస్ సెక్టర్లోని ఒక్కో భాగాన్ని బలోపేతం చేయడానికి ఎలా రూపొందించబడిందో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు డిజిటల్ ఇండియా డిజిటల్ సేవలకు ఊతమిస్తే, స్కిల్ ఇండియా మన యువతకు కావలసిన నైపుణ్యాలను అందించడానికి ప్రయత్నించింది. ఇక స్టార్టప్ ఇండియాకు కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమైంది. అయితే ఈ ప్రయాణం అంతా పూలబాట ఏమీ కాదు. దారిలో కొన్ని స్పీడ్ బ్రేకర్లు, కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. మరి ఈ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లల్లో ఒకటి స్కిల్ గ్యాప్. అంటే ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలకు, మన దగ్గర అందుబాటులో ఉన్న కార్మికుల నైపుణ్యాలకు మధ్య ఉన్న తేడా. దీనివల్ల మనం గ్లోబల్ కాంపిటీషన్లో వెనకబడే ప్రమాదముంది. అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన రోడ్లు, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా వృద్ధికి ఒక పెద్ద అడ్డంకి. ఈ స్లైడ్ ఒక చాలా ముఖ్యమైన వాస్తవాన్ని మన కళ్లకు కడుతుంది. సర్వీస్ సెక్టర్ ద్వారా వస్తున్న అభివృద్ధి, దాని ఫలాలు దేశవ్యాప్తంగా సమానంగా అందడం లేదు. దీన్నే మనం 2 భారతదేశాల కథ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటే, మరోవైపు గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ నాణ్యమైన సేవలు, ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఈ అసమానత అనేది మనం పరిష్కరించాల్సిన ఒక పెద్ద సమస్య. సరే, సవాళ్లు ఉన్నాయి. మరి భవిష్యతేంటి? భారతదేశపు ఈ శక్తివంతమైన ఇంజన్ ఆగిపోకుండా నిరంతరం ముందుకు దూసుకెళ్లాలంటే మనం ఏ దారిలో ప్రయాణించాలి? ఆ ముందున్న మార్గం గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ సవాళ్లను అధిగమించి మన సర్వీస్ సెక్టార్ పూర్తి సామర్థ్యాన్ని అందుకోవాలంటే ఇక్కడొక 6 సూత్రాల మార్గముంది. ఇందులో ముఖ్యమైనవి: పాలసీలు స్థిరంగా ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్పై బాగా ఫోకస్ చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి, అన్నింటికంటే ముఖ్యంగా
సమ్మిళిత వృద్ధి అంటే అభివృద్ధి ఫలాలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటం. ఈ 6 సూత్రాలు మన భవిష్యత్ ప్రయాణానికి ఒక దిక్సూచిలాంటివి. ఈ మాటలు మనకు భవిష్యత్తుపై ఒక మంచి ఆశను, భరోసాను ఇస్తున్నాయి. డిజిటల్ టెక్నాలజీ, ప్రభుత్వ మద్దతు, ప్రపంచంతో అనుసంధానం ఇవన్నీ సరిగ్గా ఉపయోగిస్తే మన సర్వీస్ సెక్టార్ వృద్ధికి ఆకాశమే హద్దు. అయితే ఈ మొత్తం విశ్లేషణను మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంత శక్తినిస్తున్న ఈ ఇంజిన్ ద్వారా వచ్చే లాభాలు, ప్రయోజనాలు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఎలా అందేలా చేయగలం? ఇది మన అందరం ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న.